హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఆహ్, నిన్న లాస్ట్ వీడియోలో మనం అప్డేట్ ఏదైతే ఉందో, అప్డేట్ ఫంక్షనాలిటీ మిస్ అయ్యామండి. టైం అప్పటికి చాలా పట్టింది కాబట్టి నేను వచ్చాను. ఇప్పుడు మనం కొన్ని అప్డేట్‌కి సంబంధించినటువంటి విషయాలు ఏదైతే పెండింగ్ ఉందో దాన్ని చూద్దామండి. ఓకేనా? ఎవరికైనా పర్సనల్‌గా ట్రైనింగ్ తీసుకుందాం అనుకునేవాళ్ళు ఒకసారి కింద డిస్క్రిప్షన్‌లో ఉన్న నెంబర్‌కి కాల్ చేయండి. యూ విల్ గెట్ ఆహ్, మెంటర్‌షిప్ అండ్ ట్రైనింగ్ ఆల్సో. ఓకే. రైట్. నౌ ఈరోజు మనం తెలుసుకోబోయే విషయాలేంటంటే, ఇక్కడ మీకు టాపిక్స్ కూడా రాస్తాను. సో థాట్ ఇట్ విల్ బి ఈజీ. టాపిక్స్ డాట్ టెక్స్ట్ ఫైల్. ఈరోజు మీకు అప్డేట్ ఫంక్షనాలిటీ. ఓకే. అప్డేట్ ఫంక్షనాలిటీ. నెక్స్ట్ స్టాటిక్ ఫైల్స్. స్టాటిక్ ఫైల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇమేజెస్‌ని వాడాలి. దానికి యూఆర్ఎల్స్ క్రియేట్ చేయాలి ఎలా? ఇప్పుడు మీరు తయారు చేసే యూఆర్ఎల్స్ అన్నీ కూడా మీరు స్పెసిఫై చేసిన యూఆర్ఎల్స్ మాత్రమే. మరి అదే స్టాటిక్ ఫైల్స్‌ని ఎలా క్రియేట్ చేయాలి? మరియు రౌట్స్ స్ప్లిట్ చేయటం. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 3 or 4 రౌట్స్ ఉన్నాయి అనుకోండి. ఒక ఫైల్‌లో పెడతాం. అది కాకుండా ఎక్కువ ఫైల్స్ ఉంటే చాలా కష్టం కదా! సో వాటిని రౌట్స్‌ని స్ప్లిట్ ఎలా చేయాలి? అవి కూడా మనం నేర్చుకుందాం. ఓకేనా? రైట్. ఫస్ట్ అప్డేట్ అన్న దాన్ని మీకు క్లిక్ చేస్తున్నాను. ఫస్ట్ యాక్టివేట్ చేయాలి కదా! మీకు ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది. రైట్. నెక్స్ట్ ఫస్ట్ సోర్స్. నెక్స్ట్ సోర్స్, సారీ స్పెల్లింగ్ రాంగ్. సోర్స్, రైట్. నెక్స్ట్ env scripts యాక్టివేట్. రైట్. మీకు గుర్తుంటే మీ కమాండ్ మీరు ఒకసారి కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. సో దట్ ఇట్ విల్ బి రిమెంబర్డ్ ఫర్ యూ. ఓకే. ఈ కమాండ్ మీరు మెన్షన్ చేయండి. ఓకేనా? సో దట్ మీకు మర్చిపోకుండా ఉంటారు. రైట్. ఇంకొకటండి, మీకు ఈ సిరీస్ ఏదైతే ఉందో దీంట్లో మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా ఈ సిరీస్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకి ఎండ్ వరకు అంటే ప్రాజెక్ట్ కూడా క్రియేషన్స్ కూడా నేను ట్రై చేస్తాను మ్యాక్సిమం. ఓకే. ఇక్కడ నాకు ఏమవుతున్నాయంటే వ్యూస్ అనేవి అంటే వ్యూస్ని బట్టే కదా మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉందో లేదో తెలిసేది. సో ఆ వ్యూస్ అనే దాన్ని బట్టి కూడా నేను చూస్తున్నాను. ఇఫ్ వ్యూస్ మీ ఫ్రెండ్స్కి బాగా షేర్ చేయండి ఎవరికైనా పైథాన్ వాళ్ళకి కావాలనుకునే వాళ్ళు. ఎందుకంటే మీకు దీంతో పాటుగా ఇది అయిపోయిన తర్వాత మీకు ఓపెన్ సివి కూడా మీకు మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఫాస్ట్ ఏపీఎన్ వాడి. ఓకే. నార్మల్ ప్లెయిన్ కాకుండా రెండింటి డిఫరెన్స్ కూడా మీకు చెప్తాలేండి. ఓకేనా? రైట్. వీఆర్ గోయింగ్ హియర్. ఓకే. ఏపీ కదా, యాప్ డాట్ నేను యాక్టివేట్ చేశాను కదండి. గెట్ నేను ఇక్కడ /టెస్టింగ్ అని క్రియేట్ చేస్తున్నాను. ఓకే. డెఫ్ నేను అప్డేట్ అనే ఫంక్షన్ మీకు నచ్చిన పేరు రాసుకున్న ఇష్యూస్. ఓకే. రిటర్న్ ఇక్కడ నేను ఒక స్ట్రింగ్ అని అప్డేట్ చేస్తున్నాను. అప్డేటెడ్. ఓకే. సో అయిపోయిన తర్వాత మీకు ఆల్రెడీ తెలుసు ఏంటిది అది. మనం ఏదైతే మనం సర్వర్ని స్టార్ట్ చేయాలి కదా దానికి కమాండ్ వాడేది మీకు ఆల్రెడీ గుర్తుందా? గుర్తున్న వాళ్ళు కంపల్సరీ వెళ్ళి కామెంట్స్లో మెన్షన్ చేయండి. ప్రిఫిక్స్ ఏం రాస్తాం గుర్తుందా? ఫాస్ట్ ఏపీఐ డావ్. మన ఫైల్ పేరు ఏం పేరండి? మెయిన్ అండర్స్కోర్ అని కొట్టి జస్ట్ ట్యాబ్ కొట్టండి చాలు, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. రైట్. ఇక్కడ మీరు గమనించాల్సిన ఇంకొక పాయింట్, రికార్డింగ్ అవుతుందా? ఓకే, సూపర్. యూ నీడ్ టు వెయిట్. ఇది రన్ అవుతేనే కదా మనకి వర్క్ అవుతున్నట్టు లెక్క. సో వీ నీడ్ టు వెయిట్. రైట్. సూపర్ సూపర్ రన్ అయింది చూడండి. ఇంకా రీచ్ కాలేదు, ఏంటో చూద్దాం. అయిందనుంది, ఇక్కడ ఎందుకు వస్తుంది? రైట్. డన్. ఇప్పుడు మనం తయారు చేసిన ఫైల్ పేరు మీరు గమనిస్తే, హలో,
ఇక్కడ నేను టెస్టింగ్ అని పెట్టాను కదా, నేను ఒకసారి టెస్టింగ్ అని ఫస్ట్ చెక్ చేసుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడే కదా మనం టెస్ట్ చేసేది, దాని తర్వాత మనం టెస్ట్ చేయము. ఓకే, రైట్. ఇక్కడ చూడండి టెస్టింగ్ వచ్చింది. ఓకే, మనం మీకు ఆల్రెడీ చెప్పాను ఇక్కడ లాస్ట్ వీడియోలో, ఇది అప్డేట్. ఇక్కడ మనం వాడేది స్టాటిక్ డేటా, మనం డేటాబేస్లో ఎటువంటి చేంజెస్ చేయట్లేదు. ఓకే, ఇప్పుడు నేను కొత్తగా ఒక కొత్త డేటాని నేను ఫస్ట్ ఇన్సర్ట్ చేస్తాను. ఓకే, సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి ఫ్లో. ఓకే, మనకి మీకు ఆల్రెడీ తెలుసు కదండి, స్వాగర్ వాడాలి. స్వాగర్ కోసం DOCS డాక్స్. రైట్, యాడ్ న్యూ స్టూడెంట్, రైట్ అవుట్. ఇక్కడ మనం జేసన్ పెట్టాలి. ఇక్కడ దీని పేరు రాజా ప్లేస్లో కిరణ్ అని రాస్తున్నాను. ఐడి నేనేం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, సరే మెన్షన్ చేద్దాం. 2 ఉన్నాయి కాబట్టి 3. ఒక్కసారి నేను ఎగ్జిక్యూట్ కొడతాను. ఎగ్జిక్యూట్ కొడితే ఇక్కడ అయినట్టుగా వచ్చింది, చూసారా, కిరణ్ వచ్చింది. ఒక్కసారి మనం గెట్ ఆల్ స్టూడెంట్స్ ఒకటి రావాలి కదా, ఒకసారి చూద్దాం. ఓకే, సూపర్, రైట్. ఓకే, ముగ్గురు వచ్చారు. క్లియరా? ఆల్ ఆఫ్ యూ గాట్ ఇట్ రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇది మళ్ళీ టైప్ చేయకుండా నేను కాపీ చేసుకొని ఏదైతే ఇక్కడ ఉందో ఇక్కడ నేను కామెంట్స్లో మెన్షన్ చేస్తాను. సో దట్ ఎవ్రీ టైం మనం అది మేనేజ్ చేయకుండా ఇది పెట్టుకోవచ్చు. ఓకే, రైట్. ఓకే, సో ఇప్పుడు నేను వాడాల్సిన డెకరేటర్ గెట్ కాదండి, ఇక్కడ మనం వాడాల్సింది ప్యాచ్. ఓకే, ఇక్కడ నేనేం చెప్పాను, డిలీట్ స్టూడెంట్ కదా, ఇక్కడ నేను రాస్తున్నానంటే అప్డేట్ స్టూడెంట్. ఓకే, ఇక్కడ మనం అప్డేట్ చేయాలంటే ఏ స్టూడెంట్ని అప్డేట్ చేయాలో మనం రాసుకోవాలి కదా. సో వాళ్ళ యొక్క ఐడిని ఇక్కడ మెన్షన్ చేయాలి, స్లాష్ అని పెట్టి స్టూడెంట్ ఐడి. ఓకే, సో ఎప్పుడైతే రాసుకున్నామో కంపల్సరీ మనం దీన్ని యాజ్ ఏ పారామీటర్గా మనం పాస్ చేయాలి ఫంక్షన్లోకి. ఓకే, సో మీకు కావాలంటే అప్డేటెడ్ స్టూడెంట్స్ ఒకసారి చూద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి, నేను ఒకసారి రీలోడ్ చేస్తాను. ఓకే, రీలోడ్ చేస్తే ఏం జరుగుతుందో చూడండి, ప్యాచ్ వచ్చేసింది కదా. ఇప్పుడు ఆటోమేటిక్గా ఇది వచ్చింది కదా, రైట్ అవుట్ 1 అని క్లిక్ చేసి సార్ 2, నో ఇష్యూస్, రైట్, వి గాట్ రైట్, అప్డేటెడ్ 2 అని వచ్చింది. ఓకే, వర్కింగ్ ఫైన్. ఎప్పుడైనా, ఎందుకంటే మీరు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ప్రతి స్టెప్ని చెక్ చేసుకోండి. వన్స్ మీరు రీచ్ కొంచెం లెవెల్ ప్రొఫిషియన్స్ అయ్యారు, ఒక 15-20 డేస్ పట్టింది మీకు అనుకున్నప్పుడు మీకు ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది ఇట్ ఈస్ వర్కింగ్ ఆర్ నాట్ అనేది. ఓకేనా, సూపర్. నా వీఆర్ గోయింగ్ టు ద నెక్స్ట్ లెవెల్, రైట్. ఇప్పుడు నేను ఏదైతే స్టూడెంట్ ఉన్నాడో ఆ ఐడి తోటి ఆ పర్సన్ నేను తీసుకొని రావాలి. మరి ఎలా, ఏ పద్ధతి ఫాలో కావాలి? దెర్ ఆర్ 2 ways. 1 ఫరెన్ లూప్ ఉంది, ఇంకోటి వచ్చేసకల మన ఇండెక్స్ తెచ్చుకోవటం కూడా ఉంది. ఓకే, మరి దేన్ని వాడాలి? ఓకే, నేను ఇండెక్స్ తెచ్చుకునే విధానం, ఎందుకంటే టోటల్ ఆబ్జెక్ట్ని మనం రీప్లేస్ చేయాలి కాబట్టి. ఓకేనా, రైట్. సో అప్పుడు నేనేం వాడతానో చూడండి. ఓకే, ఫర్ ఐ ఇన్ బుక్స్ స్టూడెంట్స్ STUDNTS స్టూడెంట్స్. చూడండి ఎంత బాగుంటుందో విజువల్ స్టూడియో కోడ్, VS కోడ్ మనకు ఆటోమేటిక్గా అన్ని ఇచ్చేస్తుంది, గమనించారా? రైట్. ఇప్పుడు నాకేంటి, నేను ఏదైతే ఐడి ఉన్నానో ఐడితో ఉన్న పర్సన్ ఎవరో గమనించాలి. ఇఫ్ ఐ డాట్ ఇక్కడ నేను రేంజ్ వాడాలి, మర్చిపోయాను. లెంత్ ఇంకా ఆల్రెడీ చెప్పాను. వీటి మీద మీకు నాలెడ్జ్ కావాలి అనుకునే వాళ్ళు ఒకసారి కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఐ విల్ స్టార్ట్ పైథాన్ బేసిక్స్ ఆల్సో. ఎందుకంటే మీరు ఆల్రెడీ వేరే ఛానల్ వాళ్ళు చేశారు కాబట్టి ఐఎమ్ నాట్ గివింగ్ ద బేసిక్స్. ఇఫ్ మీకు దాని మీద డౌట్స్ ఉన్న వాళ్ళు ఒకసారి కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఐ మెన్షన్, రైట్. సో మీకు ఎవ్రీ టైం మనకి ఇండెక్స్ వస్తుంది, రైట్. ఇక్కడ నేను ఇప్పుడు ఏం చెక్ చేద్దాం అనుకున్నానంటే, స్టూడెంట్స్ లిస్ట్లోకి వెళ్ళి పర్టికులర్ ఇండెక్స్లో దానిలో ఉన్నటువంటి ఐడి ఏదైతే ఉందో మనం పంపించిన ఐడికి ఈక్వల్ కావాలి, అవుతుందా లేదా చూద్దాం. ఏం పంపించాం, మనం పంపించిన ఐడి ఇదే కదా, రైట్. ఈక్వల్ అవుతుందా? ఈక్వల్ అయితే ఏంటండి, ఈక్వల్ అయితే
మీరేం చేయాలి? ఆ పర్టిక్యులర్ స్టూడెంట్‌ని మనం హ్మ్. మనకిది అవసరం లేదు ఇప్పుడు తీసేస్తున్నాను. ఆ! ఇక్కడ రెడ్ కలర్ ఎందుకొచ్చిందంటే ఇఫ్ కండిషన్ రాసావు దానికి సంబంధించిన స్టేట్మెంట్ రాయమి అని అంటున్నాడు. ఓకే. ఈక్వల్ అయితుంది అనుకోండి. అప్పుడు మనం ఏమని చెప్తున్నామంటే ఏదైతే ఈ ఆబ్జెక్ట్ ఉంటుందో అంటే డిక్షనరీ ఏదైతే ఈ డిక్షనరీ ఉంటుందో నేను పంపించిన డేటాతోటి రీప్లేస్ చేయి. నేను పంపించిన డేటాతోటి అంటే నేనేమేమి పంపిస్తాను మరి పంపించాలంటే స్టూడెంట్ డేటా అంతా పంపాలి కదా! ఎలా పంపాలి? చూడండి. సేమ్ మనం పోస్ట్‌లో చేసాం. మీరు గమనించారో లేదో మనం పోస్ట్‌లో అంటే ఒక కొత్త స్టూడెంట్‌ని తయారు చేసేటప్పుడు మనం ఇక్కడ క్రియేట్ చేసాం. చూసారా? ఇగోండి. జస్ట్ బాడీ వాడాం. గుర్తుందా? సేమ్ పద్ధతి. కామా సారీ అప్డేట్ కదా! అప్డేట్ కామా రైట్. హ్మ్. హ్మ్. ఏదైతే ఉందో దాన్ని దీనికి నేను అపెండ్ చేస్తున్నాను. అంటే దీంట్లో ఉన్న డేటాని దీంట్లో స్టోర్ చేయమని చెప్తున్నాను. ఓకేనా? స్టోర్ చేయమని చెప్పి నేను మళ్ళీ డేటాని చూద్దాం. ఓకే. సేవ్ చేస్తున్నాను. దీంట్లో ఎర్రర్స్ ఉన్నాయా చూద్దాం. ఓకే. ఫాస్ట్ ఏపీఐ మీకు ఇక్కడ అండర్లైన్ వస్తుంది. ఇట్ ఈస్ ఎ వార్నింగ్ అండి, డేంజర్ కాదు. మళ్ళీ ఒకసారి విఎస్ కోడ్ క్లోజ్ చేసి ఓపెన్ చేస్తే మళ్ళీ సెట్ అయిపోతుంది. ఏం లేదు. ఓకే. రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను మీకు ఆల్రెడీ తెలుసు. ఈ డంప్ మళ్ళీ తీసుకుంటున్నాను. రైట్. తీసుకొని నేనేం చేస్తున్నానంటే మన స్వాగర్కి వెళ్తున్నాం. ఓకే. జస్ట్ రీలోడ్ చేస్తున్నాను. రీలోడ్ చేసి ఫస్ట్ ఒక స్టూడెంట్ని తయారు చేద్దాం. ఎలా? ఇదే కదా! క్లిక్ చేసా. ట్రై ఇట్ అవుట్. దీన్ని మొత్తం తీసేసి ఇలా పెట్టి ఓకే ID3 ఎగ్జిక్యూట్ అయిందా చూడండి. ఓకే. రైట్. ఇప్పుడు మనం గెట్ ఆల్ స్టూడెంట్స్కి వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం. వచ్చిందా? రైట్. కానీ ఇక్కడ నాకు ప్రాబ్లం ఏంటంటే ఒక ఒక పర్సన్ కిరణ్ రావు పేరు. ఓకే. ఆ కిరణ్ రావు పేరుని మనం కిరణ్ అని తప్పుగా టైప్ చేసామని వీఆర్ అజ్యూమింగ్. మనం ఇప్పుడు రావుని యాడ్ చేయాలి. ఓకే. యాడ్ చేయడానికి ఎక్కడికి వెళ్ళాలి? మనం అప్డేట్ స్టూడెంట్. ఓకే. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ట్రై ఇట్ అవుట్. ఇక్కడ ఐడి పేరు మీకు ఆల్రెడీ గుర్తే ఉంటుంది. మనం పెట్టిన ఐడి 3. ఓకే. జస్ట్ 3 ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. సో ఈ రిక్వెస్ట్ బాడీ ఎందుకు వచ్చింది? మనం ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేసాం కదా! ఇక్కడ మెన్షన్ చేసాం కాబట్టి అది వచ్చింది. ఓకే. ఇక్కడ నేనేం చేస్తున్నానో చూడండి. మనం ఇంతకుముందు ఏదైతే రిక్వెస్ట్ బాడీ ఉందో అది కాపీ చేశాను కదా! దాన్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసి కిరణ్ ప్లేస్లో కిరణ్ రావు అంటున్నాను. ఓకే. రావుని మెన్షన్ చేసి నేను ఒక్కసారి నేను ఐడి కూడా ఇచ్చాను 3. ఇది 3 కదా ఐడి. ఓకే. ఒక్కసారి ఎగ్జిక్యూట్ కొడతాను. ఎగ్జిక్యూట్ కొడితే రాంగ్ చూపిస్తుంది. ఏమైందంట? ఏదన్నా రాంగ్ ఉందా? ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు? స్టూడెంట్ ఐడి డాట్ ఐడి ఈక్వల్ టు ఏదో సమ్ ఇష్యూ ఉంది అని చెప్తున్నాడు. చూద్దాం. విల్ సీ. డిక్ట్ హ్యాస్ నో అట్రిబ్యూట్ ఐడి. దీంట్లో ఐడి అనేదే లేదు అంటున్నాడు. ఏంటి ఐడి లేదు? చూద్దాం. ఓ సారీ, మనం ఇలా మెన్షన్ చేయాలి. బికాజ్ దిస్ ఈజ్ నాట్ ఆబ్జెక్ట్ రైట్. ఇలా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సేవ్ చేస్తున్నాను. మళ్ళీ రీసెట్ అవుతుంది. మీకు ఐడియా ఉంది కదా, మొత్తం రీసెట్ అవుతుంది. మళ్ళీ ఏం చేయాలి నేను? గెట్ కాదు, ఇప్పుడు మనం డైరెక్ట్గా యాడ్ న్యూ స్టూడెంట్, టెస్ట్ ఇట్ అవుట్, సారీ ట్రై ఇట్ అవుట్. ఓకే. ఎగ్జిక్యూట్. ఇప్పుడు యాడ్ అయింది. రైట్. ఇప్పుడు నేను అప్డేట్కి వెళ్తున్నాను. సో ఐడి ఏంటి? మళ్ళీ ట్రై ఇట్ అవుట్, మనకు ఆల్రెడీ తెలుసు 3. మళ్ళీ ఇక్కడ దీన్ని తీసేసి ఆబ్జెక్ట్ పెడుతున్నాను. ఇక్కడ కిరణ్ రావు, సరే అంతకుముందు కిరణ్ రావు అని మనం ఆల్రెడీ మెన్షన్ చేసాము. ఇక్కడ మనం క్రియేట్ చేసేటప్పుడు ఇప్పుడు కిరణ్ అని మారుద్దాం. నాకు కిరణ్ రావు తప్పు పడ్డది, నాకు కిరణ్ అని నేను ప్రాపర్గా కావాలి. ఓకే. రైట్. నా
నేను ఇప్పుడు దీన్ని ప్రెస్ చేస్తున్నాను. అప్డేటెడ్ వచ్చింది. అప్డేటెడ్ వచ్చిందా లేదా నాకు ఎలా ప్రూఫ్? ఒకసారి ఇక్కడికి వెళ్దాం. గెట్ ఆల్ స్టూడెంట్స్ క్లిక్ చేస్తే ఇక్కడ ఏముండాలండి? కిరణ్ అని ఉండాలి. కిరణ్ రావ్ అని ఉండద్దు. చూద్దాం. ట్రై ఇట్ అవుట్, ఎగ్జిక్యూట్. వచ్చిందా? రైట్. అండ్ డౌట్ ఉందా? మళ్ళీ ఒకసారి కన్ఫ్యూజన్ పోతుంది. నేను జస్ట్ రీలోడ్ చేస్తున్నాను. ఎప్పుడైతే రీలోడ్ చేస్తే మళ్ళీ రీసెట్ అయిపోతుంది. మీకు ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది. ట్రై ఇట్ అవుట్. ఓహో, టీని రీస్టార్ట్ చేయాలి. సారీ రీస్టార్ట్. సర్వర్ రీస్టార్ట్ చేస్తేనే డేటా పోతుంది. ఓకే, ట్రై ఇట్ అవుట్, ఎగ్జిక్యూట్. ఓకే, రెండే వచ్చాయి కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? కొత్త స్టూడెంట్ని యాడ్ చేయాలి. ఓకే, ట్రై ఇట్ అవుట్. ఇక్కడ నేను ఇనిషియల్గా కిరణ్ రాదు కదండి, నేను ఇంకా మహేష్ అని రాస్తున్నాను. మహేష్. ఓకే అని ఎగ్జిక్యూట్ కొడుతున్నాను. ఓకే, వచ్చింది కదా, అవుట్పుట్ వచ్చింది. మనం చూసుకోవాలి ఒకసారి మొత్తం. ఎక్కడ గెట్ ఆల్ స్టూడెంట్స్కి వెళ్ళి క్లిక్ చేస్తున్నాను. అందరు వచ్చారు చూసారా. కానీ ఇక్కడ నేను మహేష్ బాబు అని ఉండాలి. సో నేనేం చేయాలి ఇప్పుడు? ఏదైతే ఉందో దీన్ని మళ్ళీ టైప్ చేయకుండా ఇది కాపీ చేస్తున్నాను. చేసి అప్డేట్కి వెళ్తున్నాను. కనిపిస్తుంది కదా, అప్డేట్కి వెళ్ళిపోయి ఐడి పేరు మీకు ఆల్రెడీ గుర్తుంది, 3. నేను 3 మెన్షన్ చేస్తున్నాను. ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఏం పెట్టాలని చెప్పానండి? మహేష్ బాబు, BABU బాబు. ఓకే, రైట్, సూపర్. నా క్లిక్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు అప్డేటెడ్ అయిందా లేదా ఎలా చూసుకోవాలి? గుర్తుందా? గెట్ ఆల్ స్టూడెంట్స్ వెళ్ళండి. జస్ట్ మళ్ళీ ఒకసారి క్లిక్ చేయండి. వచ్చిందా? అర్థమైందా మీకు? ఆల్ ఆఫ్ యూ క్లియర్ కదండి? సో ఈ విధంగా మీరు అప్డేట్ని కూడా చేయొచ్చండి. మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరికైనా డౌట్స్ ఉన్నవాళ్ళు ఒకసారి కామెంట్స్లో మెన్షన్ చేయండి. రైట్. ఇప్పుడు మనం ఇంకొక కాన్సెప్ట్ ఆల్రెడీ మనం అనుకున్నాం. ఇప్పుడు మనం స్టాటిక్ ఫైల్స్ అనే కాన్సెప్ట్ చూద్దాం. స్టాటిక్ ఫైల్స్ అంటే నేను ఒక ఇమేజ్ని చూపించాలి అనుకోండి. ఇమేజ్ని చూపించాలి అనుకుంటే అప్పుడు మీరు ఏం చేయాలి? ఒక ఫోల్డర్ పెడతారు, పబ్లిక్ అనే ఫోల్డర్ పెడతారు కదా. మీరు ఇక్కడ మీకు నచ్చింది ఏదైనా పెట్టండి. ఓకే, నేనేం చేస్తున్నానంటే ఇక్కడ నుంచి ఒక ఫోల్డర్ ప్యాటర్న్ ఫాలో అవుతున్నాను ప్రతి కాన్సెప్ట్కి. ఇక్కడ ఏంటి? లెసన్ 4 స్టాటిక్ ఫైల్స్. నేను ఒక్కొక్క దాన్ని విడగొడుతున్నాను సో దట్ మీకు ఈజీగా ఉంటుందని. ఓకే, స్టాటిక్ ఫైల్స్. నేను ఇప్పుడు ఏదైతే ఇక్కడ రన్ అవుతుందో సర్వర్ని ఆఫ్ చేస్తున్నాను. మీకు ఇలా ఎందుకు లెసన్ ఫైల్స్ అని పెడుతున్నానంటే మీకు ఈజీగా గుర్తు. ఇక నుంచి నేను చేసేదానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క లెసన్ 4, 5 అలా పెడతాను. ఓకే, నేను దీని లోపల main.py అని పెడుతున్నాను. ఓకే, నెక్స్ట్ నేను మళ్ళీ టైప్ చేయట్లేదండి. ఇక్కడ ఏదైతే ఉందో ఆ 2 మళ్ళీ తెచ్చుకుంటున్నాను. కాపీ పెట్టి ఏదైతే main.py ఉందో ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏం చేస్తాను? స్టార్టింగ్ టెస్టింగ్ ఉంటుంది కదా, అదే కాపీ చేస్తున్నాను. మళ్ళీ ఇక్కడికి వెళ్ళి పేస్ట్ చేస్తున్నాను. సో మీరు ఎవరికైనా మీ గిట్ హబ్లో కావాలనుకునే వాళ్ళు ఒకసారి నాకు పింక్ చేయండి, నేను ఇస్తాను. సో దట్ ఈ కోడ్ అంతా కూడా మీరు మళ్ళీ చూసుకోవచ్చు. ఓకే, రైట్. ఇప్పుడు నేను ఫస్ట్ టెస్ట్ చేయాలి. మీకు ఆల్రెడీ తెలుసు కదా, నేను టెస్ట్ చేయాలి. ఇప్పుడు సార్ బయటనే మెయిన్ ఫైల్ లేదంటే ఫోల్డర్లో కూడా చేసుకోవచ్చు. దేర్ ఈజ్ నో ఇష్యూ లైక్ దట్. ఓకే, నేను ఇప్పుడు చూడండి నేను ఎలా చేయాలో. మళ్ళీ అప్ యారో కొడతాను. తెలుసు కదా మీకు ఆల్రెడీ, టైప్ చేయాల్సిన అవసరం లేదు. వన్స్ ఒకసారి కమెంట్ చేస్తే టైప్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ అప్ యారో కొడితే వస్తుంది. ఇప్పుడు మనం ఏ ఫోల్డర్లోకి వెళ్ళాలి? లెసన్ 4 LESS ట్యాబ్ ఆటోమేటిక్గా వచ్చింది చూసారా, స్టాటిక్ ఫైల్. దీంట్లో మెయిన్. ఇప్పుడు రన్ చేస్తాను చూడండి. రైట్. ఒకసారి నేను ఇక్కడ మనకి ఈజీగా కన్వీనియన్స్ కోసం లెసన్ 4 అని రాస్తున్నాను సో దట్ ఈజీగా ఉంటుంది. ఓకే, సేవ్ చేస్తున్నాను. మళ్ళీ రీలోడ్ అయింది. ఇష్యూ నథింగ్, ఇట్ ఆటోమేటిక్గా రీసెట్ అవుతుంది. ప్రాబ్లం పట్టించుకోకండి. రైట్. ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు స్వాగర్లో ఇప్పుడు నేను అసలు main.py ఫైలే మారిపోయింది కదా. ఇప్పుడు రౌట్స్ అన్నీ ఉండకూడదు. చూడండి, ఏముండవు, ఒకటే ఒకటి ఉంటుంది. ఓకే, మీరు ఒకవేళ URLకి వెళ్ళినా జస్ట్ ఈ మొత్తం నేను తీసేస్తాను, మీకు అర్థమవుతుంది. ఓకేనా, రైట్. లెసన్ 4. ఇప్పుడు మనం ఒక ఇమేజ్ని చేసుకోవాలి. ఎలా అన్నప్పుడు
ఇక్కడ ఇమేజ్ని కానీ సిఎస్ఎస్ ఫైల్స్ కానీ జావా స్క్రిప్ట్ ఏ ఫైల్స్ అన్నా కానీ ఒక యూఆర్ఎల్ని మీరు జనరేట్ చేయాలి అని అంటే ఇక్కడ వాడే పద్ధతిని మౌంటింగ్ అంటారు. ఓకే, ఇక్కడ వాడే పద్ధతిని మౌంటింగ్ అంటారు. క్లియరా? సో స్టాటిక్ ఫైల్స్ ఇక్కడ వాడే పద్ధతిని మౌంటింగ్ అంటారు. ఇక్కడ మీకు ఏదైతే యాప్ ఉంటుందో ఆల్రెడీ మనం ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేసాం కదా, దానికి మౌంట్ అని వాడాలి. వాడి ఈ ఫైల్స్ అన్నిటికీ కూడా నువ్వు ఒక బేస్ ఏదైనా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను పబ్లిక్ అని ఇచ్చుకుంటాను. ఇప్పుడు స్టార్టింగ్ మీకు ఈజీగా అర్థం కావడం కోసం స్టాటిక్ అని ఇచ్చుకుంటాను. ఇచ్చుకున్న తర్వాతకి స్టాటిక్ అని ఇచ్చుకున్న తర్వాతకి ఫస్ట్ పాత్ ఇస్తున్నాను. ఆ ఇమేజ్కి ముందు పాత్ ఏముండాలి, స్టాటిక్ అని ఇచ్చాను. నెక్స్ట్ ఇక్కడ స్టాటిక్ ఫైల్స్ అనే ఫంక్షన్ని మనం ఇంపోర్ట్ చేసుకొని ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి, ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి. ఫ్రమ్ ఫాస్ట్ ఏపీఐ ప్యాకేజ్ ఉంది, ఎవరు ఇచ్చేది ఇది మనకి, ఫాస్ట్ ఏపీఐ డాట్ స్టాటిక్ ఫైల్స్ అని ఇంపోర్ట్ ఈ ఫంక్షన్ పేరు ఎగ్జాక్ట్ ఏ ఫంక్షన్ ఉందో అది స్టాటిక్ ఫైల్స్. ఓకే, ఇంపోర్ట్ చేసుకున్నాను. ఓకే, చేసాము. నెక్స్ట్ ఏం చేయాలి, ఓకే నెక్స్ట్ ఏం చేయాలి, ఇంపోర్ట్ ఫైల్స్ మీరు ఏ డైరెక్టరీ క్రియేట్ చేస్తున్నారు, మీరు ఏ డైరెక్టరీలో ఇమేజ్ పెడదాం అనుకున్నారో ఆ డైరెక్టరీ పేరు ఇవ్వండి. ఇక్కడ ఇదేమో పాత్ యూఆర్ఎల్ మీరు బ్రౌజర్లో కొట్టేది మీ డైరెక్టరీ. సార్ నేను స్టాటిక్ అని ఇచ్చుకుంటాను, మీ ఇష్టం, మీకు ఏది కావాలని పబ్లిక్ కావాలంటే పబ్లిక్ ఇచ్చేసేయండి. వన్స్ ఇది జరిగింది అని అంటే అవన్నీ కూడా పబ్లిక్లీ అవైలబుల్ అని అర్థం. ఓకే, ఇప్పుడు సేవ్ చేస్తాం. ఓకే, సారీ, రైట్, పబ్లిక్లీ అవైలబుల్. రైట్, ఒకసారి చూద్దాం. సో నేను మీకు ఏం చేస్తున్నాను, ఇక్కడ మీకు అంటే బిఫోర్ రౌట్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఇక్కడే మీరు మౌంట్ చేయాలి. యాప్ డాట్ మౌంట్, నేను ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను, మనం ఆ ఫైల్స్కి ఒక పాత్ ఇవ్వాలి. STATIC స్టాటిక్, ఇక్కడ స్టాటిక్ ఫైల్స్ అనే ఒక ఫంక్షన్, దీని లోపల మరి దీన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి కదా. ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి మీకు ఆల్రెడీ చెప్పాను, ఫ్రమ్ ఫాస్ట్ ఏపీఐ డాట్ స్టాటిక్ ఫైల్స్ ఇంపోర్ట్ స్టాటిక్ ఫైల్స్. ఓకే, ఇక్కడ స్టాటిక్ ఫైల్స్ ఉన్న దగ్గర ఇక్కడ డైరెక్టరీ అని పెట్టుకొని ఈక్వల్ టు ఇక్కడ మీరు ఏ డైరెక్టరీ వాడదాం అనుకుంటున్నారు ఆ డైరెక్టరీని మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టాటిక్ అనే వాడతాను. ఓకే, నెక్స్ట్ రైట్. ఇప్పుడు చూడండి, మరి నాకు స్టాటిక్ అనే ఫోల్డర్ ఉందా, లేదు. సో అందువల్ల ఇష్యూ చూపిస్తుంది. నేను ఒక్కసారి ఒక ఫోల్డర్ పెడుతున్నాను, స్టాటిక్ STATIC స్టాటిక్. చూడండి, ఆ డైరెక్టరీ లేదు అని కూడా చెప్తుంది. ఓకే, నేను ఎంటర్ చేస్తున్నాను. చేసిన తర్వాత దీంట్లో మనం ఇమేజ్ పెట్టుకోవాలి కదా. నేను ఒకసారి ఇమేజెస్ పిక్చర్స్ ఇమేజ్ నేను చూద్దాం. సో ఏదో ఇల్లు బొమ్మ ఉంది, కాపీ చేస్తున్నాను. రైట్ క్లిక్, కాపీ. చూసారా, ఇది కొద్దిగా పేరు పెద్దగా ఉంది కాబట్టి సింపుల్గా ఉండటం కోసం నేను 1 అని రాస్తున్నాను, 1.png. రైట్, ఇప్పుడు నేను మెయిన్ డాట్కి వెళ్ళి ఒకసారి సేవ్ చేస్తాను. ఇప్పుడు ఏమైనా ఇష్యూ వస్తుందా లేదా చూడండి. ఇష్యూ ఏం లేదు. ఓకే, డైరెక్టరీ కూడా ఉంది కదా, తయారు చేసాం, దాంట్లో పెట్టాం. ఓకే, ఇప్పుడు చూడండి, నేను ఇక్కడికి వెళ్ళి స్లాష్ పేరు పెట్టింది ఏంటి, స్టాటిక్ డాట్ 1.png వచ్చిందా. సరే, దీనివల్ల కాదు వస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే 2.png కొడతాం.
వస్తుందా రావట్లేదా చూద్దాం. ఏమొస్తుంది? నాట్ ఫౌండ్. ఇది కాబట్టి మీరు ఏది కొట్టినా అదర్ దాన్ దాట్, ఏది కొట్టినా నాట్ ఫౌండ్ అని వస్తుంది, గుర్తుపెట్టుకోండి. విచ్ ఈస్ అలౌడ్, మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది, అది మాత్రమే. ఓకేనా సార్? నాకు స్టాటిక్ ప్లేస్లో నేను పబ్లిక్ అని పెట్టుకుంటాను. ఎస్, ఓకే, పబ్లిక్. సో అప్పుడు మనం ఏం చేయాలి? స్టాటిక్ ప్లేస్ని పబ్లిక్గా కన్వర్ట్ చేయాలి కదా. ఇలా చేస్తే రాదు. స్టాటిక్ మనం ఏం ప్రిఫిక్స్ వాడామో అదే వాడాలి. సో ఇప్పుడు నేను 1.png అంటాను. ఇప్పుడు వస్తుంది రాదా చూద్దాం. ఇప్పుడు రావట్లే. ఓకే, ఇక్కడ నేను పబ్లిక్ అని మెన్షన్ చేశాను కదా, పబ్లిక్. క్లియరా? సో ఈ విధంగా మనకి ఇమేజ్ అనేది వస్తుంది. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? అయితే ఇక్కడ ఎలాగో అవుతుంది కాబట్టి ఇక్కడ మీకు అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ కూడా ఉంది. నేను ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పిన టాపిక్స్లో రౌటింగ్ అనే కాన్సెప్ట్ కూడా చెప్తాను. సో ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే ఒక సమస్య ఎదురైంది. ఏంటది అంటే ఒక 5 ఏపీఎస్ కావాలంటే క్రియేట్ చేస్తాం, ఓ 10 కావాలంటే. అలా కాకుండా ఒక 30 ఉన్నాయి అనుకోండి, ఒక దగ్గర ఉంటే మనకి మేనేజ్ చేయడం చాలా కష్టం అవుతుంది. సో ఈ రౌట్స్ని మనం స్ప్లిట్ చేసుకుంటాం దేనికి దానికి. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు స్టూడెంట్స్కి సంబంధించిన రౌట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా స్టూడెంట్స్లో ఉండాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఇక్కడ స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఉంది, ఇంకోటి క్రియేట్ స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ ఈ రెండింటిని డూప్లికేట్ చేస్తున్నాను. చేసి వీటిని స్టూడెంట్స్ కాకుండా యూజర్స్ అని అంటున్నాను. యూజర్స్ అంటే అడ్మిన్ యూజర్స్ అని. ఓకే, యూజర్స్. ఒక్కసారి మీకు ఒకసారి చూపిస్తాను. స్వాగర్ లోపల అన్నీ ఒక దగ్గర అట్లా డిఫాల్ట్ కింద ఉంటాయి, చూసారా? సో ఇవి మనకి కన్ఫ్యూజన్ అవుతాయి. యూజర్స్కి ఒక గ్రూపు, స్టూడెంట్స్కి ఒక గ్రూపు. ఓకే, ఇది అంటే స్వాగర్లో కనిపించే విధానం మారటం కోసం ఇప్పుడు నేను చెప్పేది. ఓకే, రైట్. మరి దీన్ని ఎలా చేయాలి? స్వాగర్లో కనిపించే విధానం, కొన్ని కాన్ఫిగరేషన్స్ కూడా మనం మార్చుకోవచ్చు, రెండు చేయొచ్చు. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే దీనికి ఇంకో కాన్సెప్ట్ వాడాలి. దీని పేరు ఏపీఐ రౌటర్. ఓకే, అది ఎక్కడ ఉంటుందంటే ఫాస్ట్ ఏపీఐ ప్యాకేజ్లోనే ఏపీఐ రౌటర్ అనే ప్యాకేజ్ వాడాలి. సో అంటే నథింగ్ బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దీన్ని వాడే బదులు ఎక్స్ట్రా అది వాడతాం. దాంతోపాటు ఇది మెయిన్, ఇది అసలు లేకపోతే మీకు యాపే పనిచేయదు. సో దీనికి నేను ఒకటి స్టూడెంట్ రౌటర్ అని రాస్తున్నాను. రౌటర్ ఓకే ఈజ్ ఈక్వల్ టు ఏపీఐ రౌటర్ని పెట్టుకొని నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఇన్స్టెడ్ ఆఫ్ యాప్ ప్లేస్లో ఈ స్టూడెంట్స్ సంబంధించిన వాళ్ళందరికీ నేను ముందు స్టూడెంట్ రౌటర్ అని మెన్షన్ చేశాను. ఇప్పుడు చూద్దాం ఏం జరుగుతుందో. చూసారా? అసలు అవి లేవు, వెళ్ళిపోయాయి మొత్తం. ఎందుకని అంటే నువ్వు సపరేట్ చేసావు, కానీ నేను ఇక్కడ బాస్ ఎవరండి? ఈ లైన్, ఈ ఇన్స్టాన్స్కి చెప్పాలి, బాబు నేను రౌట్స్ని సపరేట్ చేశాను, నాకు అటాచ్ చెయ్యి, వీటిని అటాచ్ చెయ్యి అప్లికేషన్కి అని. ఓకే, సో నేను లాస్ట్కి వెళ్ళి యాప్ డాట్ ఇంక్లూడ్ రౌటర్, INCLUD ఇంక్లూడ్ రౌటర్ని కదా అటాచ్ చేస్తుంది, రౌటర్ అని మెన్షన్ చేయాలి. ఇక్కడ ఏ రౌటర్, ఆ రౌటర్ పేరు ఏం పేరు? స్టూడెంట్ రౌటర్. ఇప్పుడు నేను మెన్షన్ చేస్తాను చూడండి. ఓకే, ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు సేవ్ చేస్తున్నాను. సర్వర్ ప్రాసెస్ include router. Do you did you mean fast API has no attribute called CLUD? సారీ, ఇక్కడ స్పెల్లింగ్ రాంగ్ ఉంది, ROU. రైట్, స్టార్ట్అప్ కంప్లీట్. ఇప్పుడు చూడండి, నేను రీలోడ్ చేస్తే అవన్నీ వచ్చేస్తాయి ఇక్కడ. కానీ ఏం సార్ మధ్య డిఫరెన్స్ ఏముంది? అయితే ఇక్కడ చూడండి, మీరు గమనించండి, ఇవి లాస్ట్కి పెట్టాం కాబట్టి లాస్ట్లో ఉంది, కానీ వీటి కోడ్ మాత్రం మీకు ఇక్కడ గమనిస్తే పైన ఉంది, అంటే వీటికన్నా పైన ఉంది. అయినా కూడా ఇవి ఎక్కడికి వచ్చాయి? బాటంకి వచ్చాయి, ఎందుకని మీరు బాటంలో కాన్ఫిగర్ చేశారు కాబట్టి. రైట్, ఇదొకటి క్లియర్. సార్ ఓకే, ఇంకా దీనివల్ల స్పెషాలిటీ ఏంటి అంటే సపోజ్ వీటన్నిటికీ నాకు ఒక ప్రిఫిక్స్ కావాలి, ఏంటి? స్టూడెంట్స్ అని ఉండాలి. ఓకే, దీనికోసం మీరు ఇక్కడ డైరెక్ట్గా మెన్షన్ చేయొచ్చు, ప్రీఫిక్స్ అని మెన్షన్ చేసి ఇక్కడ నాకు స్లాష్ స్కూల్ అని పెడుతున్నాను, సో దట్ మీకు ఈజీగా ఉంటుంది.
ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ అపియరెన్స్ మారిపోతుంది చూడండి, ఇక్కడ కాలే సర్వర్ ప్రాసెస్. ఇక్కడ చూడండి, ఇక్కడ అన్నిటికీ స్కూల్ అనేది వచ్చేసింది చూసారా, నేనేం మెన్షన్ చేయలేదు, ఒక్క దగ్గరే మెన్షన్ చేసి, అంటే అంతకుముందు జస్ట్ స్టూడెంట్స్ అన్న వాడింది, ఇప్పుడు మీరు అన్నిటికీ ఏం వాడాలి, స్కూల్/స్టూడెంట్స్ అని వాడాలి. మీకు ఒకసారి ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాను. ట్రై ఇట్ అవుట్, ఎగ్జిక్యూట్. ఇక్కడ మీరు గమనిస్తే /students అని వాడాలి. అంటే ఒక దగ్గర మన ప్రిఫిక్స్ని అటాచ్ చేస్తే ఆటోమేటిక్గా వస్తుంది, జస్ట్ స్టూడెంట్స్ యాడ్ చేస్తే పని చేయదు చూడండి, కాకపోతే నాట్ ఫౌండ్. క్లియర్? అది కాదు, ఇంకొక విషయం కూడా చెప్పాను, నాకు స్వాగర్లు అవి సపరేట్గా ఒక గ్రూప్ లాగా ఉండాలి అనుకోండి, ఇక్కడ మీరు మెన్షన్ చేయొచ్చు, ట్యాగ్స్ అని మెన్షన్ చేసి ఒక ఎరే లోపల ఇవి ఎవరు స్టూడెంట్స్కి సంబంధించింది కదా, స్టూడెంట్స్ మీరు ఏ పేరైనా పెట్టుకోండి, ఇది ఫంక్షన్కి సంబంధం లేదు, ఓన్లీ స్వాగర్ తోటే సంబంధం. స్వాగర్లో వాటిని ఒక గ్రూప్గా చేయటం కోసమే దాన్ని వాడటం జరిగింది. ఒకసారి చూపిస్తాను చూడండి, మీకు అర్థమవుతుంది. చూసారా, ఇవి సపరేట్గా ఒక గ్రూప్ లాగా ఉన్నాయి, సో దట్ స్టూడెంట్స్ సంబంధించినవి ఇంతవరకు స్టూడెంట్స్ సంబంధించినవి అని మనం చెప్పవచ్చు. క్లియరా? సార్ నాకు యూజర్స్ని కూడా అలానే చేయాలి, ఓకే చేయొచ్చు. ఎలా చేయాలి, సేమ్ ఈ లైన్ని డూప్లికేట్ చేయండి. సో ఇన్స్టెడ్ ఆఫ్ స్టూడెంట్ రౌటర్ ప్లేస్లో మీరు ఏం పెట్టాలి, యూజర్ రౌటర్. రైట్, యూజర్ రౌటర్ని కాపీ చేస్తున్నాను, ఏవైతే ఇక్కడ యాప్ ఉందో ప్రింట్ చేస్తాను. ఇట్లా చేస్తే యూజర్ రౌట్స్ వస్తాయా, రావు. ఎందుకు రావు, మీకు ఆల్రెడీ చెప్పాను, ఏదైతే మీరు కొత్త రౌటర్ తయారు చేస్తారో దాన్ని మీరు మెయిన్ యాప్కి అటాచ్ చేయాలి. మెయిన్ యాప్కి అటాచ్ చేయాలంటే ఏంటి, జస్ట్ ఈ లైన్ కనిపిస్తుంది కదా, app.include వాడాలి, app.include ఓకే _router అని వాడి ఇక్కడ ఏదైతే స్టూడెంట్ రౌటర్ యూజర్ రౌటర్ ఉంది కదా, దాన్ని నేను ఇక్కడ అటాచ్ చేయాలి. మీకు కావాలంటే ప్రిఫిక్స్ వాడండి, వాడకపోండి, ఇక్కడ నో ఇష్యూస్. నాకు ఇక్కడ ట్యాగ్స్ కావాలి, వీటిని నేమ్డ్ పెరమ్స్ అని కూడా అంటారు. సో ఇక్కడ నేను యూజర్స్ అని రాస్తాను, మీ ఇష్టం, ఇది ఫంక్షన్తో సంబంధం లేదు, ఓన్లీ స్వాగర్కి రిలేటెడ్, స్వాగర్లో కనిపించే విధానం మారిపోతుంది. ఓకే చూడండి, నేను రీలోడ్ చేస్తాను. క్లియరా? చూడండి, యూజర్స్ అంటే ఒక సపరేట్ గ్రూప్, స్టూడెంట్స్ అంతా ఇంకొక సపరేట్ గ్రూప్ లాగా తయారైంది. సార్ నాకు ఫస్ట్ యూజర్స్ కావాలి, ఏముందండి, జస్ట్ దీన్ని కిందికి రండి అంతే, ఇప్పుడు ముందుకు వస్తుంది చూడండి, ఫస్ట్ యూజర్స్ లోడ్ అవుతాయి, దాని తర్వాత స్టూడెంట్స్ లోడ్ అవుతాయి. క్లియరా? సో ఈ విధంగా మనం రౌట్స్ని స్ప్లిట్ చేయవచ్చు. సార్ మరి ఇక్కడే కాకుండా సపరేట్ ఫైల్స్లో పెట్టుకోవచ్చా అంటే పెట్టుకోవచ్చు, తెలిసిన రిస్ట్రిక్షన్ ఏం లేదు, మీకు అక్కడ కావాలన్నా కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా? సో దాన్ని మీకు ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు చెప్తాను, ప్రాజెక్ట్ మీకు సినారియో దగ్గరికి వెళ్ళినప్పుడు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి, ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఒకసారి కామెంట్స్లో మెన్షన్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, కంపల్సరీ ఒక లైక్ ఇవ్వండి, టప్మని ఇవ్వండి, మళ్ళీ మీరు మర్చిపోతారు. ఎవరికైనా పర్సనల్గా ట్రైనింగ్ కావాలనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. మీకు రికార్డింగ్స్ కావాలంటే మీకు రికార్డింగ్స్ ఇస్తాము, లేదు సార్ నాకు 1-to-1 పర్సనల్ ట్రైనింగ్ కావాలన్నా కూడా మీకు ప్రొవైడ్ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ సీయింగ్ దిస్ వీడియో.